కడప జిల్లా రాయచోటిలో దారుణం జరిగింది. స్కూల్ టీచర్ ఎజాజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్కూల్లో గొడవ పడుతున్న విద్యార్థులను సంధాయించాడు ఎజాజ్. గొడవల మధ్యలో వెళ్లిన టీచర్ను కూడా విద్యార్థులు కొట్టినట్టుగా తెలుస్తుంది. స్టూడెంట్స్ దాడిలో టీచర్ ఎజాజ్ కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించేలోపే ఎజాజ్ చనిపోయారు. కొత్తపల్లి జెడ్పీ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు ఎజాజ్. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది. కొత్తపల్లి జెడ్పీ హై స్కూల్లో విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కాస్త టీచర్ మృతికి కారణమైంది. స్కూల్ టీచర్ ఎజాజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కడప జిల్లా రాయచోటిలో ఈ దారుణం చోటు చేసుకుంది. గొడవ పడుతున్న విద్యార్థులను సముదాయించేందుకు మధ్యలో వెళ్లారు టీచర్ ఎజాజ్. అయితే గొడవ మధ్యలో వెళ్ళిన టీచర్ను విద్యార్థులు కొట్టినట్టుగా తెలుస్తోంది. స్టూడెంట్స్ దాడిలో టీచర్ ఎజాజ్ కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించేలోపే ఎజాజ్ చనిపోయారు. కొత్తపల్లి జెడ్పీ హై స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎజాజ్ మృతికి విద్యార్థుల దాడి కారణమా, మధ్యలో వెళ్ళినందుకే ఆ దెబ్బలకు తాళలేక ఎజాజ్ మృతి చెందారా, అసలు ఏం జరిగింది? స్కూల్ టీచర్ మధ్యలో వెళ్ళిన తర్వాత అంత భారీ గొడవ జరిగిందా? విద్యార్థుల కొట్లాటలో టీచర్ మృతి చెందడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. నిజంగా అంత భారీ గొడవ, విద్యార్థులు అంత ఘోరంగా చితకబాది ఆ గొడవ కాస్త టీచర్ మీదకి మళ్ళీ టీచర్ హత్యకు దారితీసిందా? అసలేంది ఈ మిస్టరీ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కిషోర్ జైన్ అవుతున్నారు. కిషోర్, రాయచోటిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఎజాజ్ ఎలా మృతి చెందాడు? పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ రామదాస్. అన్నమయ్య జిల్లా రాయచోటి కొత్తపేట జెడ్పీ హై స్కూల్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి పలు అనుమానాలకు కూడా దారితీస్తూ రకంగా కలకలాన్ని రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. ఏదైతే నిన్న విద్యార్థుల మధ్య జరిగినటువంటి గొడవలో ఉపాధ్యాయుడు జోక్యం చేస్తుంది, వారిని మందలించడంతో ఒక్కసారిగా కూడా కోపోద్రిక్తులైనటువంటి ఆ విద్యార్థులు కలిసి ఒక్కసారిగా ఉపాధ్యాయుడు ఎజాజ్ పైన దాడికి దిగడం జరిగింది. ఆ దాడికి దిగ క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఆయన కుప్పకూలి పడిపోవడం. అయితే ఈ వ్యవహారం పైన అటు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు కూడా దీన్ని గోప్యంగా ఉంచారు, రహస్యంగా ఉంచారు. ఏదైతే ఆయన కుప్పకూలిన వెంటనే ఎజాజ్ భార్యకు సమాచారం అందించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఎజాజ్ మృతి చెందినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే వైద్యులు ఒక రకంగా చెప్పడంతో కూడా ఒక్కసారిగా కూడా నిర్ధాకపోయినటువంటి పరిస్థితి. అయితే ఒక రకంగా ఏదైతే ఎజాజ్ కుటుంబం కూడా శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎజాజ్ భార్య ప్రధానంగా ఏదైతే విద్యార్థులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని ఆరోపిస్తుంటే, మరో ఊరికి ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులు వెనకేసుకుని వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు కూడా ఏదైతే విద్యార్థులు కొట్టడంతో ఒక్కసారిగా ఛాతి దగ్గర బలంగా కొట్టడం వల్లే ఆయన ఛాతి నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ఆ విషయాన్ని అటు ఉపాధ్యాయులు కూడా గోప్యంగా ఉంచడంతో పాటు ఏదైతే విద్యార్థులకు అనుకూలంగా వ్యవహరించడానికి కూడా అటు ఎజాజ్ తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఎజాజ్ భార్య కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే మరోవైపు ఏదైతే ఈ వ్యవహారంలో అటు ఉపాధ్యాయులు ఒక రకమైనటువంటి ఈ సమాచారం ఇస్తుంటే, భార్య మాత్రం ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులు కొట్టడం వల్లే తన భర్త మృతి చెందాడు అన్నటువంటి విషయాన్ని చెప్తుంది. అయితే ఈ వ్యవహారంలో అటు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఏదైతే పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఎజాజ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు పిల్లల మధ్య ఏదైతే తగులాట జరిగిందో ఆ తగులాటను మందలించే క్రమంలో ఉపాధ్యాయుడిని హత్య చేస్తారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా విద్యార్థులు ఏదైతే సానుకూలంగా ఉపాధ్యాయులకు భయపడి ఉంటారు, కానీ ఉపాధ్యాయుల పైన తిరగబడే స్థాయికి చెప్తారంటే విద్యార్థులకు కూడా కొంత మానసిక స్థితి సరిగా ఉండటం లేదన్నటువంటి భావనలు కూడా అటు అక్కడటువంటి ఆ ప్రాంత వాసులు అదేవిధంగా ప్రజల్లో వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం కూడా ఒక రకంగా పలు అనుమానాలు కాదు. ఏదైతే కిషోర్, అంటే ఎజాజ్ ఈ స్కూల్లో విద్యార్థులు గొడవ చేస్తుంటే గొడవ చేయొద్దంటూ కేకలు వేయడంతో గుండెపోటు వచ్చి చనిపోయినట్టుగా ఒక వాదన ఉంది. అలాగే విద్యార్థుల మధ్య గొడవలో ఆయన రావడంతో ఆ ముగ్గురు విద్యార్థులు ఆయన ఛాతిపై బలంగా కొట్టడంతో అక్కడే కుప్పకూలి చనిపోయడంటూ మరో వాదన. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆయన భార్య రెహమూన్ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విద్యార్థుల దాడిలోనే చనిపోయినట్టుగా ఆమె కూడా ఆరోపిస్తోంది. సో పోలీసులు ఏమంటున్నారు? ఎస్ రామదాస్, ఏదైతే ఎజాజ్ భార్య రెహమాన్ ఫిర్యాదు మేరకు కూడా ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగుతారు. ఏదైతే పాఠశాలలో జరిగినటువంటి సంఘటన పైన కూడా అటు ఉపాధ్యాయులు
కొంతలో లేని సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఒక్కొక్కరిని కూడా వేరువేరుగా విచారిస్తున్న పరిస్థితి. ఏదైతే ఉపాధ్యాయుడిని ఛాతీపై కొట్టడం వల్లే ఆయన మృతి చెందాడని ఆయన భార్య ఆరోపిస్తుంది. అయితే ఎజాజ్ మృతి పట్ల కూడా పలు అనుమానాలు దారితీసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా జిల్లా ఎస్పీ కూడా విద్యాసాగర్ నాయుడు కూడా జోక్యం చేసుకున్నారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఏదైతే ఉపాధ్యాయుడు మృతికి అనుమానాస్పద మృతికి కారణాలు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే పాఠశాల వద్దకు చేరుకోవడం జరిగింది. పాఠశాల వద్దకు చేరుకున్నటువంటి పోలీసులు ఒక్కొక్కరినిగా అటు విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రధానోపాధ్యాయుడు కూడా ఈ వ్యవహారంలో ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చింది, అసలు ఉపాధ్యాయుడికి ఆ సంఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదన్నటువంటి విషయాన్ని కూడా అటు ఆరాధించారు. మరోవైపు ఏదైతే విద్యార్థులు ఛాతీపై కొట్టడం వల్లే మృతి చెందాడన్నటువంటి ఆరోపణ ఏదైతే ఎజాజ్ భార్య ఆరోపిస్తుంది. ఆ క్రమంలోనే ఒక్కసారిగా కూడా అటు ఉపాధ్యాయులు ఏదైతే విద్యార్థుల వైపు ఉండడంతో కూడా ఒక్కసారిగా కూడా ఆమె భార్య కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్న విషయాలను వాస్తవాలను బయటికి చెప్పాలంటూ కూడా వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. వారంతా విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ ప్రక్రియ పైన ఏదైతే జరిగినటువంటి వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు కొందరు ఉపాధ్యాయులు మాత్రం పిల్లలు కొట్టడం వల్లే చనిపోయారన్నటువంటి విషయాన్ని కూడా అటు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. మరికొందరు మాత్రం కేవలం ఏదైతే తను ఛాతీ నొప్పిగా ఒక్కసారిగా కుప్పకూలి ముచ్చేటువంటి విషయాన్ని కొందరు చెప్తుంటే, మరికొందరు ఉపాధ్యాయులు మాత్రం ఖచ్చితంగా ఇది విద్యార్థుల దాడితో జరిగినటువంటి విషయాన్ని అటు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పూర్తి స్థాయిలో విచారించి ఏదైతే ఎస్పీ ఇప్పటికే లోకల్ గా అక్కడ అన్నమయ్య జిల్లా ఆ రాయచోటి ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళి ఏదైతే డిఎస్పీ స్థాయిలో అధికారిని నియమించడం జరిగింది. ఆయన కూడా ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది. అటు పూర్తి స్థాయిలో పూర్వాపరాలను విచారిస్తున్నారు. ఘటనకు జరగడానికి కారణాలు ఏంటి, అసలు విద్యార్థులను మందలిస్తుంటే ఉపాధ్యాయులపై తిరుగుబాటు ప్రదర్శించడం ఎలా చూడొచ్చన్నటువంటి భావన వ్యక్తం అవుతుంది. ఇలాంటి ఏదైతే విషయాలు ఉన్నాయో తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఒక రకంగా మనశ్శాంతిగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా ఏదైతే పిల్లలు ఇలాంటి వ్యవహారాల్లో జోలికి పోకుండా కూడా మందలించాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అటు జిల్లా ఎస్పీ కూడా ఇప్పటికే ఏదైతే ఈ ఘటన పైన కూడా సీరియస్ గానే తీసుకున్నారు. ఆయన ఏదైతే ఎజాజ్ భార్య ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు తీవ్రమైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. అనుమానాలను నివృత్తి పరిచే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులే టీచర్ను కొట్టి చంపారా, లేదా విద్యార్థులను అల్లరి చేయొద్దంటూ ఆయన అరిచిన అరుపులతో గుండెపోటుతో ఆయన మృతి చెందారా? ప్రస్తుతం ఇది ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. అయితే ఎజాజ్ను 9వ తరగతి విద్యార్థులు గొడవ పడుతున్నగా ఆయన గొడవ చేయొద్దంటూ గట్టిగా కేకలు వేయడంతో చనిపోయాడంటూ చెప్తున్నారు. కానీ ఆయన భార్య రెహమాన్ మాత్రం పోలీస్ కంప్లైంట్లో 3 విద్యార్థులు బలంగా తన భర్తని కొట్టడంతో, ఛాతీపై కొట్టడంతోనే అక్కడే కుప్పకూలి చనిపోయినట్టుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని కొత్తపల్లి ఉర్దూ హై స్కూల్లో ఎజాజ్ అనే టీచర్పై విద్యార్థుల దాడితో మృతి చెందినట్టుగా, టీచర్ను విద్యార్థులు కొట్టి చంపారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇది సహజంగా గుండెపోటుతో మరణించారా, లేదా విద్యార్థులు కొట్టి చంపారా, ఏం జరిగిందని కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. తీసుకుపోయినాము అట్లా బాగలేదు. కేర్ హాస్పిటల్ ఎందుకు తీసుకుపోయినా ఆయన అడిగినా, ఆయన మాటలో నేను లేదు తొందరగా. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూరు రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.